హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ సుధాకర్ని HBS9 ఛానల్ నుండి. ఈరోజు గుత్తి పట్టణానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి గుత్తిని పట్టణం మీదుగా వెళ్తున్నారు ఆయన అనంతపురం జిల్లాకి. సో ఈ గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు అలాగే గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడానికి అన్నవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ఆ వీడియో మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీకు చూపిస్తాను, చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వెళ్దామా? సరే, బాబా అట్లా పడుకోండి. టవర్ ఓకేనా? గోవర్ధన్ అని తీసుకో, ఫోటో ఫోటో తీరా రే మన అదే అడ్డం ఉన్నా ఫోటో తీసుకుంటా ఉన్నా నువ్వు ఫోటో తీస్తావు నాకు సైడ్ అయినా ఫోటో
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారిని అనంతపురం జిల్లాలోకి ఆహ్వానించడానికి గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు, వారి తమ్ముడు గుమ్మనూరు నారాయణ గారు ఆధ్వర్యంలో గుంతకల్ పామిడి పట్టణాల ప్రజలు, గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై శ్రీ పయ్యావుల కేశవ్ గారిని ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ముందర వెహికల్స్
గుత్తి ప్రజల నుంచి స్వాగతం సుస్వాగతం అన్న. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి గుత్తి ప్రజల నుంచి స్వాగతం సుస్వాగతం. మన జయరామన్నకి గుత్తి తరపుల నుంచి స్వాగతం సుస్వాగతం. జిల్లా అధ్యక్షుడు గుంతకల్ నియోజకవర్గం తరఫున మన గుమ్మనరు జయరామన్న గారి తరఫున ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. మన అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు వెంకట సూర్యయాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. కొద్దిగా ఐచర్ ముందుకు పోని డ్రైవర్, కొద్దిగా మూవ్ చేయమా, ఐచర్ మూవ్ చేయి. దయచేసి ట్రైన్ కి దారి వదలండి, ట్రైన్ సైడ్ పెట్టవలసింది కోరుచున్నామా. దయచేసి ప్రజలందరూ సహకరించాలి, ట్రైన్ పక్కన తీయాలి. ట్రైన్ డ్రైవర్ ఇందుకు కానీ పోలీసు వారు సహకరించాల్సిందిగా కోరుచున్నాను. దయచేసి ట్రైన్ సైడ్ పెట్టాలమ్మా. ఈరోజు రాష్ట్రంలోనే ప్రపంచం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన సహకారాలతో, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద సహాయ సహకారాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్న సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి కావాలని బ్రహ్మాండమైన మెజార్టీతో ఈరోజు మనకి తీర్పిచ్చి ఈరోజు మన రాష్ట్రానికి మంచి అవకాశానికి చేకూర్చిన 5 కోట్ల ప్రజలకు
ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో స్వీప్ పద్దానికి కల్పించిన అనంతపురం ప్రజలందరూ కూడా, అన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా వందనం, శుభవందనం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మా పెద్దన్న పయ్యావుల కేశవన్న మన నియోజకవర్గానికి వచ్చి ఆయనకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అన్నలారా, అన్న కేశవన్న 175 నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా అనే విధంగా గుంటకల్ నియోజకవర్గం కూడా వెనుకబడిన నియోజకవర్గం అన్నా. మా అన్న కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు బుక్కడు మంచినీళ్ళు లేక, ఇళ్ళు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, నిరుపేదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి, అలాంటి నిరుపేదలను ఆదుకునేదానికి మనమందరం ముందుకు ఉండాలా, మన పార్టీ ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి ఎక్కువ నిధులు కూడా మన గుంటకల్ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు కేటాయించి ఎక్కువగా సాగునీరు వెనుకబడిన తరగతులందరూ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కాబట్టి ఎక్కువగా అనంతపురం జిల్లాలో ఒక్క చూపు చూస్తే గుంటకల్ వైపు మరొక చూపు చూడాలని చెప్పి మా కేశవన్నకి నేను అడుగుతున్నాను. కాబట్టి అయితే ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని కూడా కేశవన్న ఫైనాన్స్ మినిస్టర్ దత్తక తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. కాబట్టి అన్న మా పైన పక్కలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు సంబంధం కాదని, ఎప్పుడో ఎన్నో తరాల నుంచి సంబంధం కాబట్టి నా పైన మమకారం, ప్రేమ చూపిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మన యువకుడు, ఉత్సాహవంతుడు దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే గారు మాట్లాడాలి. జై చంద్రబాబు గారు, జై చంద్రబాబు గారు, జై నారా లోకేష్ గారు, జై నారా లోకేష్ గారు, జై పయ్యావుల కేశవన్న, జై పయ్యావుల కేశవన్న, జై గుమ్మనూరు జయరామన్న, జై గుమ్మనూరు జయరామన్న. ఇంత ఘన స్వాగతం పలికిన గుంటకల్ నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, కేశవన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకి ఫైనాన్స్ మినిస్టర్ గా కేశవన్నకి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడికి అనంతపురం జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చిన అవి సాధ్యాలను కుదరదు సార్ అని చెప్పేటువంటి శాఖ ఆర్థిక శాఖ. అటువంటి శాఖకు మన అన్న పయ్యావుల కేశవన్న గారు ఆర్థిక శాఖ మంత్రిగా కావడం మన ఉమ్మడి జిల్లా అదృష్టం. ఎందుకంటే అనేక అంశాల మీద సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ప్రాజెక్టు మీద కావచ్చు, రెవెన్యూ మీద కావచ్చు, జిల్లా ఆర్థిక స్థితిగతుల మీద కావచ్చు, అనేక సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి నాయకుడు, యువతరానికి ఆదర్శం. తన వాగ్దాటితో అసెంబ్లీలో కాలకేయుల్లో 150 మంది ఉన్నా, ఈ పక్క 20 మంది ఉన్నా, కేశవన్న లేచి నిలబడితే ముఖ్యమంత్రితో సహా 150 మంది కూడా నోరు మెదపనటువంటి ఓట్టాకి
ఆయన నుంచి మాలాంటి యువతరం స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తామని సందర్భంగా తెలియజేస్తూ పయాల కేశవన్న గారు మీ అందరికీ తెలుసు సంపన్న కుటుంబం నుంచి వచ్చి 94లోనే ఎమ్మెల్యే ఈ రోజు 2024 దివంగత ముఖ్యమంత్రులు బెదిరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెదిరించారు. అయినా పసుపు జెండాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నమ్మిన నాయకుడిని నమ్ముకున్న పార్టీని వదలకుండా సుదీర్ఘకాలం ప్రయాణం చేసి ఆయన సహచరులు పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆయన సహచరులంతా ఎప్పుడో మంత్రులైనా అయినా సరే నిబద్ధతతో ఉండి ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి వేదికను అలంకరించినటువంటి స్థానిక శాసనసభ్యుడు శ్రీ గుమ్మనూరు జయరాం గారికి, అనంతపూర్ శాసన సభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారికి, సోదరుడు రాజు గారికి, మన మీకు దగ్గరలో ఉన్నవాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు గారికి, ఇచ్చేసినటువంటి కళ్యాణ్ దుర్గం సింగనమల ఎమ్మెల్యేలకు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి అపూర్వమైనటువంటి స్వాగతం పలికినంత మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మీలో చాలా మంది ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నప్పుడు గుత్తి రూరల్లో గాని గుంటకల్ రూరల్లో గాని ఉరవకొండ నియోజకవర్గంలో నాకు ఓట్లేసిన వాళ్ళే అన్నటువంటి విషయం నేను ఎప్పటికీ మర్చిపోను అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో జిల్లాలో కరువులు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవన్నింటినీ తీర్చేటువంటి కాలువల కోసం చేసినటువంటి పోరాటాలు, కాలువల ద్వారా రావాల్సినటువంటి నీళ్లు మన భూములను సాగు చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మనం పడేటువంటి తపన, ఆరాటంలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు నేను కూలీగానే పనిచేస్తున్నాను. ఈ జిల్లా ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బాధలు పొడవడానికి పయ్యావుల కేశవ్కి భగవంతుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని ఉపయోగించి ఈ జిల్లా బాగు కోసం పనిచేస్తాను. నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకుడిని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలను నమ్మి 14 సీట్లు గెలిపించినటువంటి జిల్లా ప్రజానీకాన్ని వారి నమ్మకానికి మించి పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ శాఖ మంత్రిగా ఈరోజు అత్యంత బరువు బాధ్యతల్ని మోయాల్సినటువంటి పరిస్థితులు. ఖజానా ఇంకా తలుపు తీసి చూడలేదు, లెక్కల పుస్తకాల్ని తెరిచి చూడలేదు. చూస్తే ఎక్కడున్నామో, ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో అనేటువంటిది తవ్వి తీయడానికే మన సమయం సరిపోతుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి అనేటువంటి ఒక ఆలోచనతో, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం పరుగులు పెట్టించడానికి ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్న మేము గాని, రాష్ట్రంలో ఉన్న మంత్రులం గాని ఈ రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా శక్తికి మంచి పని చేస్తామని తెలియజేస్తూ ఈరోజు నీళ్లు, సాగు నీళ్లు మధ్య ఆరాటాలు, పోరాటాల మధ్య పెరిగిన వాడిని, వాటి కోసం నిరంతరం నా ప్రయత్నం కొనసాగుతుందని తెలియజేస్తూ యువకులకు ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుండి ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నా,
రాష్ట్రానికి మంత్రినైనా అనంతపురం జిల్లాకు కూలీగానే పనిచేస్తానని మీ అందరికీ మాటనిస్తూ మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఎన్టీఆర్. స్టార్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, HVS9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది. HVS9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి. డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి.